హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య క్రాఫ్ట్స్. ఈరోజు అయితే ఒక యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇదైతే మనకి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. రేపు వరలక్ష్మి వ్రతము, మిగతా ఫెస్టివల్స్ టైంలో మనము పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు అయితే ఇట్లా పసుపు కుంకంని పేపర్లో చుట్టివ్వడం కానీ, లేకపోతే బయట కవర్స్ కొని వాటిలో పెట్టివ్వడం కానీ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మన ఇంట్లోనే పేపర్ కవర్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా పసుపుకి అయితే ఎల్లో కలరు, కుంకానికి రెడ్ కలరు, అక్షింతలకి గ్రీన్ కలర్ పేపర్ అయితే యూస్ చేశాను. ఇలా అయితే మనకి కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఉంటుంది. చాలా చక్కగా ఉంటాయి చూడటానికి కూడా. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంత కష్టమే ఉండదండి. కరెక్ట్గా 2 సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అనమాట. ఫస్ట్ అయితే ఇలా పేపర్ తీసుకోండి. ఇదైతే 6 to 10 ఇంచెస్ అండి. మనకు కావాలంటే ఇంచెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మన ఇష్టం వచ్చినంత ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మిడిల్కి అయితే ఫోల్డ్ చేయాలి. మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత అటువైపు ఒక ఇంచెస్, ఇటువైపు ఒక ఇంచెస్ చివరలను అయితే ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని మనం గమ్తో అంటించేసినట్లయితే మనకి పేపర్ కవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం గమ్తో అంటించేసుకోవాలి. ఇది ఇంకా పేపర్ లుక్లో రావడానికైతే నేను ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశాను. చూడండి, పేపర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి పేపర్ కవర్ లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, పేపర్ బ్యాగ్స్ లాగా ఎంత బాగున్నాయో. వీటిని మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అవి ప్లెయిన్గా అయినా మనం ఉంచుకోవచ్చు, లేకపోతే దాని మీద మనం ఎలాంటి డిజైన్స్ కానీ, ముగ్గులు కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. వాటిని చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి మనకి ఇష్టం వచ్చినన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో, చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా యూజ్ఫుల్ క్రాఫ్ట్ అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పేపర్ కవర్స్ అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.